హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్‌గా మనం అగ్ని పరీక్షలో చాలామంది కంటెస్టెంట్స్‌ని చూస్తూ ఉన్నాం. కొంతమంది మంచిగా ఫాలోయింగ్ ఉండి, మంచి నేమ్‌తో తనకంటూ తను ఓన్‌గా క్రియేట్ చేసుకునే ఒక వరల్డ్‌తో వెళ్ళేవాళ్ళు కూడా కొంతమందున్నారు. కానీ నా దగ్గర ఉన్న ఈ కంటెస్టెంట్ మాత్రం పర్సనల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, సింగిల్ పేరెంట్ అయినప్పటికీ కూడా తన కాళ్ళ మీద తను నిలబడుతూ, ఒకవైపు సిస్టర్‌ని, ఒకవైపు మదర్‌ని బాగా చూసుకుంటూ తను కెరియర్‌తో పాటు, లైఫ్‌తో పాటు అన్నిటిని కూడా ఫైట్ చేస్తూనే ఉన్నారనమాట. బట్ రియల్ లైఫ్‌కొచ్చేసేటప్పటికి అది అగ్ని పరీక్ష స్టేజ్ మీద అను వేరు, రియల్ లైఫ్‌లో అను వేరు. అసలు ఆ డిఫరెన్స్ ఏంటి అని ఈరోజు తెలుసుకోవడానికి నా ముందు అను వచ్చారు కాబట్టి, సో, అనూష రత్నంతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అను గారు. హాయ్ మంజుష గారు. ఆఫ్టర్ లాంగ్ 1 ½ ఇయర్. 1 ½ ఇయర్. కానీ ఏంటి ఇంత వీక్ అయిపోయారు? అంత అగ్ని పరీక్ష ఎఫెక్టే. అదొకటి మళ్ళీ వేరే స్ట్రెస్ కూడా ఉంది. ఏమండి 15 డేస్‌కే మీరు ఇలాగ అయిపోతే 3 మంత్స్ ఉండాల్సి వచ్చిన కనిపించనేమో. పరిస్థితి వస్తే అసలు కనిపించనేమో. హ్యాండ్ అంత ఉంటారేమో Exactly. భయమేస్తుంది. వెళ్ళే ముందేనే కొంచెం తిని వెళ్ళాలి. యా అను అంటే మేము ఇన్‌స్టాలో చూసేటప్పుడు ఒక అవగాహన ఉండేది. మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత అరే! ఏమి టాలెంటెడ్ రా ఈ పిల్ల. మంచి నాలెడ్జ్ ఉంది. మంచి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంది. బ్యాలెన్స్ చేసే క్యాపబిలిటీ ఉంది. కెరియర్‌ని అంటే సాక్రిఫైస్ చేస్తూ ఫాదర్ ప్లేస్‌ని రీప్లేస్ చేసింది. ఒక నిజంగానే వాట్ యూ ఆర్ అనేది మా అందరికీ తెలిసిన అను ఆన్ స్టేజ్ మీద కూడా అదే మాట చెప్పారు మీరు. అవును. నాన్న అంటే నాన్న ప్లేస్‌ని నిజంగానే మీరు అక్కడ రీప్లేస్ చేస్తూ చెల్లిని నిజంగా లోన్ పెట్టించి చెల్లికి చేయడం, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డ్యాడీకి ఇది అవ్వడం, మదర్ హెల్త్ ప్రాబ్లమ్ అయితే చూడడం, అన్నిటితో ఫైట్ చేస్తూ అను అసలు రియల్ హీరో. థ్యాంక్ యూ. రియల్ స్ట్రాంగెస్ట్ ఉమెన్. ఇది నేను చాలా చాలా జెన్యూన్‌గా, చాలా హానెస్ట్‌గా నేను చెప్తున్న వర్డ్ ఇది. Yeah. బికాజ్ 1 ½ ఇయర్ బ్యాక్ నేను మీతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నేను అప్పుడు చాలా వేరు. విషయాలు ఆ పర్సన్ కి మళ్ళీ ఈ జర్నీ కూడా చాలా చేంజెస్ జరిగాయి. చాలా చేంజెస్ వచ్చింది కదా. ఎస్. సో చెప్పండి అను, లైఫ్ ఎలా ఉంది? ప్రస్తుతానికైతే అగ్ని పరీక్షలో ఉన్నాం కాబట్టి పరీక్షలానే ఉంది. యా అపార్ట్ ఫ్రమ్ దాట్ మిగతాదంతా బెటర్. నేను మిమ్మల్ని లాస్ట్ ఇయర్ కలిసిన దానికి ఇప్పటికీ కెరియర్ వైజ్ అండ్ పర్సనలీ చాలా బెటర్ ప్లేస్లో ఉన్నాను. సీరియస్లీ కెరియర్ వైజ్ అయితే మాత్రం మిమ్మల్ని మీరు అనుకున్నది ఒక ఆడపిల్ల నిజంగా స్ట్రాంగ్గా తలుచుకొని చాలా డెడికేటెడ్గా ఉంటే తను ఎంతవరకైనా సాధించగలదు అనే దాంట్లో మీరు ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. అప్పటికి మీరు ఇన్ఫ్లుయెన్సర్, ఎస్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తూ ట్రయల్స్ చేస్తున్న పీరియడ్ అది. అప్పుడప్పుడే క్విట్ చేద్దాము ఇంకా చేసేద్దాం క్విట్ చేశాను. అప్పటికి క్విట్ చేసి కొన్ని మంత్స్ అవుతుంది, 2-3 months. అంతే 4-5 months అవుతుంది. మీ ఇంటర్వ్యూ అయింది. ఆ టైంలో తీసుకున్న డెసిషన్ విత్ ఇన్ 1 ఇయర్లో నిజంగా చాలా ఇంప్లిమెంట్ చేశారు. అసలు లాంగ్ వే. మా సీట్లు కూడా భయం వేస్తుంది. ఫ్యూచర్లో మీ సీట్లో కూర్చోగలమా? మాకు ఏమైనా కాంపిటీషన్ వస్తే ఎవరి సీట్లు దోచుకోను. మీ పక్కన ఇంకో సీట్ వేయడానికి ట్రై చేస్తాను. లేదు. నిజంగా కోరిక నెరవేరాలని మేము చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అండ్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి అన్న గారు, లైఫ్ ఎలా టర్న్ అయింది 1 ఇయర్లో? చాలా టర్న్ అయింది. నేను అనుకున్నాను అవుతుంది అని, కానీ నేను అనుకున్న టైం కంటే చాలా తక్కువ టైంలోనే చేసుకొని వచ్చాను. దానికి నాకు నేను ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. లైక్ అంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన టైంకి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. దట్ ఐ వాజ్ నథింగ్. ఒక 20-30K దాటిపోయింది. మనం 4-5 months అయితే కలిసాం కదా, ఒక 100K ఫాలోవర్స్ దాటారు. 100K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. అవును, 100K. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ టైంలో మీరు చెప్పే ఒక బోల్డ్ కంటెంట్ ఈ అమ్మ జనాలు ఇలా ఇలా అప్పుడప్పుడు ఎవర్రా ఈ పిల్ల? వైరల్ అవుతున్నాము. కాకపోతే ఒక ఎస్టాబ్లిష్డ్ ఒక పాత ఏం లేదు. అప్పటికేదో అప్పుడే కొత్తగా వచ్చినాం, అప్పుడే వైరల్ అవుతున్నాం, అప్పుడే ఫాలోవర్స్ వస్తున్నారు. అదొక డిఫరెంట్ World. మైండ్ సెట్లో ఉండే. అండ్ కాకపోతే అప్పుడే నాకు తెలుసు పోన్ ఏం చేయాలి, ఏం కావాలని బ్రెయిన్లో అయితే ఒకటి ఫిక్స్ అయ్యి ఉండే. యాంకర్ అవ్వాలి, అప్పుడే చెప్పండి మీకు యాంకర్ అవ్వాలి అనుకుంటేనే వచ్చాను. True. సో ఇప్పుడు ఐఎమ్ హాఫ్ వే ట్రావెల్ చేశాను అక్కడ నుంచి. ఇంకొక హాఫ్ వే ఉంది. సో ఆ హాఫ్ వే కూడా ఎలా ఉండబోతుందో చూడాలని నాకు కూడా ఉంది. అండ్ దానికోసం ఎంతైనా కష్టపడని రెడీ ఉన్నాను. ఇప్పటికైతే హాఫ్ వే వచ్చాను కాబట్టి కొంచెం మిక్స్డ్ ఎమోషన్స్. హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకా ఏదో చేయాలి, భయం, ఇది కోల్పోతామా, ఇంకా సాధించాలి. సో అంత ఒక మిక్స్డ్ కైండ్ ఆఫ్ థింగ్లో ఉంది. బట్ డెఫినెట్లీ వన్ డే అగైన్ నెక్స్ట్
మళ్ళీ మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేలోపు నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి ట్రై చేస్తా. అనీషా గారు, మీరు నిన్న ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు కదా, చెప్పండి వాట్ ఆర్ యూ ఫీలింగ్ అని నేను ఒక ఇంటర్వ్యూతో మేము ముందుకు వస్తా. షూర్గా బికాస్ మన హోస్ట్లు కూడా అప్పుడప్పుడు గెస్ట్ లాగా కూర్చొనే ఛాన్స్ రావాలి. పాపం దే డిజర్వ్ దట్. ఇంత చేసి ఇంత వర్క్ చేసి అందరు లైఫ్ స్టోరీస్ ని బయట పెట్టి, సో ఒక రోజు మీ లైఫ్ స్టోరీ కూడా నేను బయటికి తీసుకొస్తాను. అమ్మో తప్పకుండా. ఇప్పటికైతే అలా జరుగుతుంది, మిక్స్డ్ హాఫ్ వే. ఎక్సలెంట్ అండి. అండ్ చాలామంది సెలబ్రిటీస్ ఎంతోమంది ఫ్రెండ్స్ అయ్యారు. అంటే అప్పటి వరకు ఒక కామన్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ చేసిన మీ కెరియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ టు టర్న్ టు ఒక కామనర్ ఇన్ఫ్లుయెన్సర్గా చేసి ఒక్కసారిగా సెలబ్రిటీస్ పరిచయాలు, సెలబ్రిటీస్తో ట్రావెల్ చేసేటప్పుడు మనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటాం. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అలా 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 మీరు అబ్జర్వ్ చేసిన లైఫ్ స్టైల్ చూస్తుంటాను. అరే స్టార్స్ ఇట్లా ఉంటుందా, ఓకే సెలబ్రిటీస్ దగ్గర ఇట్లా వర్క్ అవుతుందా, లేకంటే థింగ్స్ ఎట్లా వర్క్ అవుతాయి, అంటే వాళ్ళ లైఫ్లో కూడా ఇన్ని హార్డ్షిప్స్ ఉంటాయా, మనకే కాదు అందరికీ ఉంటాయి. జస్ట్ దట్ ఏంటంటే ఇంకా పాపం వాళ్ళదే ఎక్కువ కష్టమేమో అనిపించింది అప్పుడప్పుడు చూసినప్పుడు. సెలబ్రిటీస్ లైఫ్ చూసినప్పుడు మనమైనా ఏడిస్తే ఏడ్చినలే అని ఓదారుస్తారేమో, కానీ వాళ్ళు ఏడిస్తే యాక్టింగ్ చేస్తుంది కెమెరా కోసం. సో చాలా పాపం వాళ్ళకి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అది మనం అంటే నేను ఇంతకుముందు కూడా ఏ మనిషికి ఎమోషన్కి వాల్యూ ఇస్తుండే, కానీ అందరితో పాటు కూర్చొని చూస్తున్నప్పుడు కొంచెం ఏముందిలే వాళ్ళకి, ఏముందిలే వాళ్ళ కార్లు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అనుకున్నా, ఎంత చెట్టుకి అంత గాలి ఉంటుందని అందరినీ దగ్గర నుంచి చూస్తుంటే అరే వీళ్ళకి కూడా ఇంత లైఫ్ స్టోరీ ఉందా, ఇంత కష్టపడి వచ్చారు. సో అనిపించింది ఎవరేమంత ఈజీగా దూసుకుంటూ రాలేరు. మేబీ లక్ ఫ్యాక్టర్ కొంతమందికి తొందరగా వర్క్ చేస్తుంది, కొంతమందికి లేట్గా చేస్తుంది, కానీ హార్డ్ వర్క్ చేసేటోడికి లక్ తగులుతుందేమో అని నేను అనుకుంటున్నా. ఒకరికి ఫస్ట్ స్టెప్లో, ఒకరికి 100th స్టెప్లో, ఇట్ ఆల్ మ్యాటర్స్ ఏమో అని అనిపించింది. ఇది నేను నేర్చుకున్నది సెలబ్రిటీస్ని చూసి. సో